మానవ ప్రయత్నానికే ప్రాచీన శాస్త్ర సాహిత్యమంతా పెద్దపీట వేసిందండి. అదృష్టాలకు కాదు, అంకెలకు కాదు, గమనింతురుగాక. నవజీవనాన్ని వేదం చేసుకోవాలంటే వేదశాస్త్రాల యొక్క అసలైన అర్థాన్ని మనం గ్రహించాలి, అసలైన లక్ష్యాన్ని మనం గమనించాలి. 4 వేదాలు కానీ 6 శాస్త్రాలు కానీ ప్రధానమైన రామాయణ భారత భాగవతాలు కానీ మానవ ప్రయత్నాన్నే ప్రోత్సహించే, అదృష్టం మీద ఆధారపడద్దు అని స్పష్టంగా చెప్పాయి. విక్లమో వీర్యహీనో యస్స దైవమనువర్తతే వీరా సంభావితాత్మానక న దైవం పర్యుపాసతే. దైవం అంటే ఇక్కడ దేవుడు అని అర్థం కాదు. అదృష్టం అని మనం మాట్లాడితేమే అది. విక్లముడు, మానసిక వికలాంగుడు, వైకల్యం ఉన్నవాడు, మానసిక బలహీనుడు, వీర్యహీనుడు, పరాక్రమం లేనివాడు, శక్తిహీనుడు, చేతకానివాడు. సదైవం అనువర్తతే అంటే వాడు అదృష్టం మీద ఆధారపడతాడు. దైవం అంటే ఇక్కడ అర్థం అది, దేవుడు అని అర్థం కాదు. దేవుడి మీద ఆధారపడాలి, దేవుడు స్మరించాలి మనస్సులో. అంతేగాని దండం పెట్టేగానే ఏదో అయిపోతుంది అనుకోకూడదు. అదే బలహీనత అంటే. అలాగే అందరికీ అవ్వాలి. ఆలోచించండి, కొన్ని కోట్ల మంది పడుతున్నారు, అవ్వట్లేదే. దీనివల్ల ఏమవుదు? మనస్సులో స్మరించాలి. ఆ మనస్సు పవిత్రంగా ఉండాలి. భగవంతుని స్మరించాలంటే మనస్సు పవిత్రంగా ఉండాలి, రాగద్వేషాలతో కాదు. అదే వేదాంత రహస్యం. అది గ్రహించట్లేదు మనం ఎప్పటికీ. వీటి వల్ల ఏదో అయిపోతుంది అనుకుంటున్నాం. వీరా సంభావితాత్మానః న దైవం పర్యుపాసతే. తన వీరత్వం మీద, తన పౌరుషం మీద ఆత్మవిశ్వాసం ఉన్నవాడు, నమ్మకం ఉన్నవాడు ఈ పని చేయడన్నాడు. ఈ అదృష్టాలు, అంకెలు, మాలలు, పూసలు పట్టుకుని వేలాడని చెప్పాడు. మనం అత్యాధునిక యుగంలో 21వ శతాబ్దంలో వీటిని నమ్ముతున్నాం. మనం నమ్మేవాళ్ళు ఉన్నప్పుడు వ్యాపారస్తులు బ్రహ్మాండంగా ఉంటారు, ఇంకాస్త నమ్మిస్తారు, అనేక రకాల మాయలు చేస్తారు. కొలంబస్ ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకున్నాడు. పరమాత్మ విశ్వాసం అతనికి ఎలా